సిటీలో నిత్యావసరాల సరుకులతో పాటు హోల్సేల్ గా ఏది కొనాలన్నా చలో బేగం బజార్ అంటారు. నిత్యం కోట్లల్లో బిజినెస్ జరిగే బేగం బజార్ వ్యాపారం లేక వెలవెలబోతోంది. కొనుగోళ్లకు వచ్చిన కొద్ది మంది కూడా పాత నోట్లు తెస్తుండటంతో తిప్పి పంపిస్తున్నారు వ్యాపారులు. బేగం బజార్ ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. గుండు సూది మొదలుకొని ఇంటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు బేగం బజార్ లో ఉంటాయి. అలాంటి బేగం బజార్ మార్కెట్ పై పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ భారీగా పడింది. పెద్ద నోట్ల బ్యాన్ విషయం తెలిసిన వాళ్ళు దూర ప్రాంతాల నుంచి బేగం బజార్ రాలేదు. తప్పదనుకున్న వాళ్ళు షాపింగ్ కోసం వచ్చినా చాలా షాపుల్లో 500, 1000 నోట్లు తీసుకోవడం లేదు. దీంతో కొనుగోళ్లు సగానికి పడిపోయాయి. సరిపోని మనకు చేంజ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. పెళ్లి సామాన్కి వచ్చామమ్మా. మాకు కొన్ని దగ్గరలో ప్రాబ్లం ఉన్నా, కొన్ని దగ్గర మాత్రం ఓకే సామాన్ దగ్గర. కనుక ఇప్పుడు కస్టమర్లు ఎట్లా అంటే ఒక్కొక్క దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. డబ్బులు తీసుకోక అన్ని 100 మా వరకు మేము మంచిగా సాటిస్ఫైగానే ఉన్నాం. అక్కడ కొన్ని షాపులలో ఇబ్బంది అయినా ఇక్కడైతే ఓకే. రూపీస్వి అంటే కొన్ని ఇబ్బంది ఉన్నాయి చిన్న షాపులలో, పెద్ద వాటిలలో. కాబట్టి ఇక్కడ మాకేం ప్రాబ్లం కాలేదు. మేము ఇచ్చిన దానికి మాకు చేంజ్ ఇచ్చారు. కార్డు కొన్ని ఇచ్చేసాం. ఎందుకంటే మన దగ్గర అంత చేంజ్ మనీ ఉండదు కాబట్టి ఏదో 500, 1000 పెట్టుకొని వస్తాం. దాని గురించి కొంచెం ప్రాబ్లం అవుతుంది. చెంబు కొనడానికి వచ్చాం మేడం. అది 1000 రూపీస్ నోటీస్ తీసుకుంటలేరు. టిఫిన్ సెంటర్ మీకు పోతే అక్కడ తీసుకుంటలేరు. ఎక్కడ పోయినా ప్రాబ్లం ఉంది. ఎట్లా చేయాలి? ప్రాబ్లం ఎట్లా చేయాలి మేడం? మాకు తినడానికి లేవు. ఇంట్లో రేషన్ బియ్యంకు మీకు పోతే అక్కడ తీసుకుంటలేరు. ఏం చేయాలి? కానీ ఒక డిసిషన్ తీసుకోవాలి. ఒక 2-3 నెలల ముందు తీసుకుంటే ఎవరికైనా కానీ ఏదైనా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళం మేము ఎట్లా చేయాలి చెప్పు? టైం ఇవ్వాలి. ఒక 2 months అన్న టైం ఇస్తానన్నా ఏదైనా మేమన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. మాకు ఇప్పుడు జేబులో 10,000 ఉన్నాయి. మిడిల్ కాస్ట్ వాళ్ళం. ఏ ఐటమ్ కొందామంటే ఎవరు తీసుకోవడం లేదు. నోట్ల రద్దుపై వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం నోట్లు తీసుకుని రిస్క్ పడటం ఎందుకంటున్నారు. డిసిషన్ వల్ల అంటే వచ్చే వాళ్ళంతా ఫార్మర్స్ వాళ్ళు వస్తారండి మా దగ్గర. వాళ్ళకి అది ఎట్లా మార్పిడి చేసుకోవాలో తెలియట్లేదు. వీడికి వచ్చి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ప్లస్ బ్యాంకులు బంద్ అయినారు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. మండే అండ్ సాటర్డేకి చూస్తే నిన్న ఇవాళైతే చాలా దెబ్బతిన్నదండి. చాలామంది రాలేదు. లోకల్ పీపుల్ అయితే ఎవరు రాలేదండి. ఏమున్నా మన చుట్టుపక్కల ఉన్న ఈ ఊర్లలో వాళ్ళైతే వచ్చారు, తీసుకున్నామండి వాళ్ళ దగ్గర. పర్వాలేదు, బిజినెస్ అనుకున్నంత అయితే కాలేదండి. क्योंकि फिर बैंक्स में डालना भी बहुत मुश्किल है, रश इतना है, फिर कस्टमर भी क्या है दूर के रहते हैं वगैरह, तो इसलिए हम लोग एक्सेप्ट नहीं कर रहे हैं. चेंज भी नहीं है क्योंकि कल तो बैंक भी बंद थी, ATMs भी बंद थे, तो कस्टमर को चेंज भी नहीं दे सकते. वो भी एक रीज़न है नहीं लेने का. और प्लस हमारे को भी फिर जाके डिपॉजिट एक्सचेंज करना पड़ेगा, तो उसमें भी बहुत लंबा क्यू वगैरह है, तो इट्स नॉट पॉसिबल. तो इसलिए फ़िलहाल नहीं ले रहे हम. बिल्कुल नहीं ले मैडम. बिजनेस 1 or 2 कस्टमर्स जो कार्ड जिसने यूज़ किया है वो यूज़ कर रहे हैं, बाकी तो रिटर्न जा रहे हैं कस्टमर्स. బ్యాంకులో పెద్ద నోట్ల మార్పిడి జరుగుతున్నా ఒక్కరికి 4,000 ఇస్తుండటంతో శుభకార్యాల కోసం షాపింగ్ వచ్చిన వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. షాపింగ్ కని వచ్చాము. మాకు బర్త్డే పార్టీ ఉన్నది, దాంట్లో షాప్ చేసుకోవడానికి వచ్చాము. బట్ ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ట్రబుల్ హియర్. దో షాప్ పీపుల్ ఈజ్ యాక్సెప్టింగ్ 500 రూపీస్ or 1000 రూపీస్. అవుట్ రైట్లీ దే ఆర్ రిజెక్టింగ్. దే వాంట్ ఓన్లీ 100 రూపీస్ చేంజ్. ఉన్న దాంట్లో ఇది మా షాపింగ్ అయ్యింది. బట్ స్టిల్ ఐ నీడ్ సమ్ మోర్ షాపింగ్. కానీ ఏం చేస్తాం, ఇంకా మరి ఏం చేయలేం కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన పాలసీకి ఐ డోంట్ నో వెదర్ దేర్ పాలసీ ఈజ్ రైట్ ఆర్ నాట్. కానీ బట్ సడన్గా చేసినందుకనే కామన్ పబ్లిక్ చాలా సఫర్ అవుతారు. ఎక్కడ చూడో చిల్లర ఎంతనే పెట్టుకొని వస్తాం చెప్పండి. మరీ గవర్నమెంట్ ఇంత ఇదిగా కూడా ఉండకూడదు. ఇంత సడన్గా పెట్టడు కూడా ఉంటుందా? మేము ఎంత ఇబ్బంది పడ్డాం. పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దోళ్లనే ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకున్నా చివరకు సామాన్యులు, వ్యాపారులపై కూడా ప్రభావం చూపిస్తోంది.